పరలోకమందున మా కనే తండ్రి, మీ నామం వందనాలు ప్రభువా. మరొకసారి మీ సన్నిధిని కోరుకున్నాం ప్రభువా. మీ మాటలు వినుచుండగా వినే ప్రతి మాట, ఆ మాటను బట్టి నడుచుకునే మనసు మాకు కలిగజేయండి ప్రభువా. అలాగే చెప్పే నాకును వినేవారికి సమయోచితమైన జ్ఞానాన్ని, ఆలోచించే మనసుని, దాని ప్రకారం నడుచుకునేలా ఆలోచించడం కలుగజేయండి ప్రభా. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారామని అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఈ భూలోకాన్ని మనం బాగా పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరూ ఎప్పుడు బిజీగా ఏదో ఒక పనిలో ఉంటున్నారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక పని కలిగించుకుంటూ తనని తాను పోషించుకోవడానికి, తన జీవితాన్ని ముందుకి సాగడానికి, అలాగే తన కోసం తమ కుటుంబ సభ్యుల కోసం ఏదో ఒక పని కల్పించుకొని తమ జీవితాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక పని కల్పించుకొని బతుకుతున్నారు. ఇలా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి జీవనాన్నే కొనసాగిస్తున్నారు. అలాగే ఒక బిడ్డ పుట్టినప్పుడు తమ ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఎలాగైనా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే సెటిల్ అయితే కానీ తమ కుటుంబాన్ని అంటే ఏ కష్టం లేకుండా పోషించగలుగుతామని ధైర్యం వాళ్ళకు ఉంటుందని ఏదో ఒక పని కల్పించుకొని సెటిల్ అవ్వి తమ పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ అసలు మనల్ని కలుగజేసిన దేవుడు తన పని చేయడానికి మనల్ని పంపించిన దేవుడి పనిని మనం నెరవేర్చుకోవడం పక్కన పెడితే, అసలు మనకంటూ తండ్రి ఒక పని ఇచ్చి పంపాడు అనే ఆలోచనని కూడా మర్చిపోయి తెలియకుండానే చాలామంది చనిపోతున్నారు. నార్మల్ అంటే క్రీస్తుని గురించి తెలియని వాళ్ళ పక్కన పెడితే, క్రైస్తవులు కూడా తమకంటూ ఒక పని ఉంది, ఆ పనిని నెరవేర్చాలి, పనిని గూర్చిన ధ్యాసే లేకుండా పనిని గురించి మర్చిపోయారు. అసలు ఇంతకీ మనకి ఈ క్రైస్తవానికి గురించి దీని గురించి మనం ఈరోజు కొద్దిగా ఆలోచిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనము. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు తనని విశ్వసించటమే పని అని ఈ వచనం ద్వారా మనకి తెలియజేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. కానీ కేవలం విశ్వసించడం అంటే కేవలం నమ్మితే సరిపోయిద్దా, దాని విశ్వాసం మనం అనుకోవచ్చా అంటే కేవలం నాకు యేసు తెలుసు అనే దీన్నే విశ్వాసంగా భావిస్తూ పనిలో ఉన్నామని చాలామంది అనుకుంటున్నారు. కానీ దానికి సమాధానంగా యాకోబు 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతిమదగును. అంటే ఇక్కడ విశ్వాసం అనేది
క్రియలు లేకపోతే, అంటే క్రియలు లేని విశ్వాసం మరణానికి దారితీస్తుందని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే క్రియలు లేకుండా విశ్వాసం అనేది ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. క్రియలు లేనిది అసలు విశ్వాసం ఉండదు. అది ఉంటుందన్నాడు మీ భ్రమ. శిష్యులను చూసుకున్న, అపోస్తులను చూసుకున్న, వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళు పొందిన శ్రమ, అది విశ్వాసంగా ఉండి వాళ్ళు దేవునిలో పని చేశారు, ఎంతో శ్రమ పడ్డారని మనకి వాళ్ళని బాగా గమనించినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. కానీ ఈనాడు విశ్వాసులను అనుకుంటున్న వారి జీవితంలో అలాంటి శ్రమలు, అలాంటి పనులు, అలాంటి కార్యాలు వాళ్ళు చేస్తున్నారంటే లేదు. నార్మల్గానే ఎప్పట్లానే సాఫీగా క్రైస్తవులు అనుకునే వీళ్ళు, విశ్వాసంలో ఉన్నాం అనుకునే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని సాఫీగానే సాగిస్తున్నారు. అంటే వీళ్ళు విశ్వసించామనే అనుకుంటున్నారు, కానీ ఈ క్రియలు లేని వీళ్ళ విశ్వాసం మరణానికి దారితీస్తుందని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే దేవుడు మనకి పని ఇచ్చాడు కదా, ఇలానే ఎవరికైనా పని ఇచ్చారంటే ఈ ప్రకృతికి కూడా పని ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడు? సూర్యుడిని ఉదయించాలని అస్తమించాలి, గాలిని మన కోసం అటు ఇటు అంటే భూమి చుట్టూ తిరగాలని, భూమి మనల్ని మొయ్యాలని, ఇలా ప్రకృతిలో ప్రతి దానికంటూ ఒక పని ఉంది. ప్రకృతికే ఇంత పని ఇచ్చిన దేవుడు, అంటే మన కోసం చేసిన ప్రకృతికి ఇంత పని ఇచ్చిన దేవుడు మనకంటూ ఏదో ఒక పని సిద్ధపరిచే ఉంటాడు. ఆ పనిని గురించి మనం ఆలోచించాలి. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే మనకి అప్పచెప్పిన పని ఏంటో ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది, మనకి చేయడానికి ఎంతో పని అప్పచెప్పాడని తెలుస్తుంది. చీకట్ల నుంచి మనం ఎలా వెలుగులోకి వచ్చామో ఆ వచ్చిన దాని ప్రకారం దానిని గూర్చి ప్రచురం చేసి వాళ్ళని కూడా చీకట్ల నుంచి మనం ఎందరినో కొందరి ఆత్మలను మనం రక్షించాలని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మనకి చేయడానికి ఎంత పని ఉందంటే చచ్చిపోయేంత వరకు చేసిన పని మిగిలే ఉంటుంది. అంత పని పెట్టుకుని కూడా బాధ్యత లేకుండా ఈనాడు చాలామంది బాధ్యత లేకుండా ఉన్నాం. మనకి ఇంత పని చెప్పిన దేవుడు పని చేశాడంటే ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు ఎంతలా పని చేశాడంటే దేవుడే విశ్రాంతి తీసుకునే అంతలా పని చేశాడు అన్నట్లు ఆ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. కానీ దేవుడే పని చేసి మనకు చెప్పాడు. కానీ నేటి సమాజంలో కొంతమంది పని తప్పించుకోవడానికి పని దొంగలు కమాండ్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు, పని తప్పించుకుని పనిని చెప్తూ ఉంటారు. దేవుడే పని చేసి పని చెప్పాడు కదా, ఇలా పని చేయకుండా పని చెప్పడం ఇది తప్పు అంటారు కదా. కాబట్టి ఇలా ఉండకుండా దేవుడిచ్చిన పనిని చేయాలి. అలాగే
తండ్రి పనిచేశాడు. కుమారుడిని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చేయుటకు ఇచ్చిన పని మొత్తం సంపూర్ణంగా నెరవేర్చాను ఈ భూమి మీద అనే ఈ వచనం ద్వారా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలాగే అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే ఈ వచనంలో కుమారుడు మరణించిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా భూమి మీద ఉంటూ బాప్తిసం తీసుకున్న వారికి ఒక వరంగా వచ్చి మనల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. ఇలా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు పని చేశారు. మనకి పని కూడా చెప్పారు. కానీ మనం మాత్రం పని చేయకుండా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏంటంటే ఇక్కడ సత్క్రియలను చేయటమే మన పని. మన పనేమో సత్క్రియలు చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఇంటి క్రియలు, మన శరీర క్రియలు, వీటిని మనం నెరవేరుస్తున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అలాగే మన కోసం చేసిన ఈ ప్రకృతి కూడా పనిచేస్తుంది. మనం మాత్రం పని చేయకుండానే చాలామంది చచ్చిపోతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా పని చేశారని బైబిల్లో మనం ఆలోచించుకున్నట్లయితే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎందరో విశ్వాసులు పనిచేసి మృతి చెందారని మనకు తెలుస్తుంది. వాళ్ళు విశ్వాసుల లిస్టులో కూడా రాయబడినట్లు మనం పరిశీలించాం. కానీ మనం మాత్రం పని చేయకుండా ఏం చేస్తున్నామంటే ఏం తిందుమా, ఏం త్రాగుదామా అనే ఈ ఆలోచనలో, ఎలా సంతోషిస్తాం అనే ఆలోచనలో బతికేస్తున్నట్టు తెలుస్తుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే, వారు సితార, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృతములను లక్ష్యపెట్టరు. సంగీత వాయిద్యాలు, భోజనాలు, ఇంకా ద్రాక్షరసాలు త్రాగుచు భోజనాలు చేస్తూ ఇలా ఏదో ఈ పనిలోనే ఉంటారు. కానీ దేవుడు పని చెయ్యాలన్న ఆలోచన మాత్రం ఉండదు. లక్ష్య పెట్టారంట దేవుడి పనిని. ఇలాంటి స్వభావం కలిగి ఉంటే మన జీవితం ఆఖరికి నరకానికి దారితీస్తుంది. ఒకసారి గలతీయులు 6వ అధ్యాయము 4వ వచనం. గలతీయులు 6వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ప్రతివాడు చేసే పనిని పరీక్షించి చూసుకోవాలని ఇక్కడ మనకొక అలర్ట్, వార్నింగ్ లాగా మనకు తెలుస్తుంది, రాయబడినది తెలుస్తుంది. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. ఈ 2 వచనాలు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఏ పని చేస్తున్నామో పరీక్షించి చేయాలి. అలాగే మన పని మనమే చేయాలి కదా, పక్కవాడు మన పని చేయడు కదా అని ఈ వచనాల ద్వారా తెలుస్తుంది. కానీ మనిషి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటాడు, కానీ
ఒక్క దేవుని విషయంలో వచ్చేసరికి నిర్లక్ష్య పెడుతున్నట్లు మనం ఎన్నాకడే ఒక వచనం ద్వారా తెలుసుకున్నాం. గుడ్డిగా మేము పని చేస్తున్నాం అని అనుకుంటారే కానీ ఈ విశ్వాసులు జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిని చూసుకున్నట్లయితే వాళ్ళు చేసిన పని చేసేటప్పుడు ఎంత శ్రమలు పడ్డారు, ఎన్ని శ్రమలు ఎదురవుతాయి, ఇలా వాళ్ళ జీవితాల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ మన జీవితాలు అంతా సాఫీగానే సాగుతుంది, ఎప్పుడు సుఖంగానే సంతోషంగానే బ్రతుకుతున్నారు. అంటే ఇది దేవుని పని కాదు. అందుకే మనం సుఖంగా సంతోషంగా బతికేస్తున్నారు. పని చేయట్లేదు కాబట్టి ఏ శ్రమ లేకుండా ఉన్నారు. పని చేసేవారైతే విశ్వాస లిస్టులో ఉన్న వారిలో శ్రమలు పొందాలి. శ్రమలు అంటే ఆ శ్రమలే కావచ్చు, ఇంకా మన శరీరాన్ని నలగొట్టే విషయంలో కూడా మనం శ్రమ పొంది ఉండాలి. కానీ మనం మాత్రం మన శరీరాన్ని ఎప్పుడు దానికి అనుకువగానే అది ఎలా చెప్తే అలానే పాటిస్తూ దాని ప్రకారమే నడుచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ పని చేస్తే ఎంతవరకు చేయాలి దేవుని పని అని ఒక వచనం ద్వారా చూసుకున్నాం. ఫిలిప్పీయులు 1 అధ్యాయము 3వ వచనము. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై యుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామో ఆ పనిని, అది సువార్త విషయంలో ఈ పనిని ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామో ఈ సత్క్రియలు ఎప్పటిదాకా కొనసాగించాలంట. అయితే మనం చచ్చిపోవాలి, లేకుంటే రెండో రాకడ రావాలి. అంతవరకు ఈ పనిని చేస్తూనే ఉండాలని మనకు తెలుస్తుంది. ఇది ఓ వారం ఎప్పుడో ఒక ఆదివారం చేసుకుని మళ్ళీ వచ్చే ఆదివారం చూసుకుని మళ్ళీ చేసుకునే పని లాంటిది కాదు. మనం చచ్చేంత వరకు చేయడానికి మనకి పని అప్పచెప్పినట్లు మనకు తెలుస్తుంది. అలా పని చేస్తేనే ఆ పనికి తగ్గ ఫలితం మనకి దొరుకుతుంది. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 1 కొరింథీయులు 15వ అధ్యాయము 58వ వచనంలో ఆఖరి భాగం చూసుకున్నట్లయితే, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి. అంటే దేవుని పట్ల, అంటే దేవుని పని పట్ల ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. కానీ మనం ఈ లోక పనుల్లో మాత్రం చూపించిన ఆసక్తి దేవుడి పనుల్లో మాత్రం చూపించకుండా నిర్లక్ష్యంగా బతికేస్తున్నట్లు మన జీవితాలను గురించి ఆలోచించినట్లయితే నిర్లక్ష్యంగా బతికేస్తున్నాం. దేవుని పట్ల ఏ ఆసక్తి లేకుండా, అసలు ఆలోచనే లేకుండా బతికేస్తున్నారు. ఇలా ఆసక్తి లేకుండా బ్రతికే వారి గురించి ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. యెహోవా కార్యమును శ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. అంటే యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడవుతాడని ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుని కార్యాన్ని ఎప్పుడు అశ్రద్ధగా చేయొద్దు. అలా చేసినట్లయితే శాపగ్రస్తుడవుతాడు. కానీ శాపగ్రస్తుడు అంటే శాపం నరకంలో పడవేయడం.
సంపూర్ణంగా ఎప్పటికీ ఎల్లప్పటికీ నరకంలో మనం పడవేయబడతాం. ఇదే దేవుడు పని చేయకపోయిన వారికి శాపం. ఆఖరిగా ఫిలిప్పీయులు 2:21 చూసుకున్నట్లయితే మన గురించి రాయబడిన మాట, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఇది ఒకరిని ఇద్దరిని ఉద్దేశించి రాయబడిన మాట కాదు, అందరినీ ఉద్దేశించి రాయబడిన మాట. ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యాలనే చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను మాత్రం చేయడం కాదు, అసలు చూడరంట. ఇలా దేవుని కార్యాన్ని చూడని వారి గురించి మనం ముందు వచనంలో చూసుకుందాం. శపించబడతారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పని పట్ల ఆలోచన కలిగి ఆ పనిని నిర్లక్ష్య పెట్టకుండా ఎంతో ఆసక్తిగా ఆ పని చేసిన వారికి, అది కూడా చనిపోయేంత వరకు లేదా రెండో రాకడ వచ్చేంత వరకు చేయబడిన వారికి పరలోకం దక్కుతుంది. దీనిని గురించి ఆలోచించండి. కాబట్టి ఇచ్చిన పనిని మాత్రం నిర్లక్ష్య పెట్టద్దు. పని నిర్లక్ష్య పెడితే ఈ లోకంలో పని మానేస్తే ఇంకో కంపెనీలో కానీ ఇంకో ఫ్యాక్టరీలో కానీ మనకి పని దొరుకుతుంది. కానీ ఈ పరలోకం పొందడానికి పని మాత్రం ఈ భూలోకంలోనే చేయాలి. ఆ పనికి తగ్గ ఫలితం మాత్రం పరలోకంలో దొరుకుతుంది. పని చేయని వాడు పాత్రుడు కాడు కాబట్టి శపించబడతాడు. దీని గురించి చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆలోచించండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరలోక వందనం కన్న తండ్రి, మీ నామమున వందనాలు ప్రభువా. ఈరోజు మీ మాటలను పరిశీలించుచుండగా మీ పనిని అందరూ కనీసం చూడకుండా ఉన్నారు ప్రభువా. అలాంటి వారిగా ఉండకుండా మీ పని పట్ల ధ్యాసతో ఆసక్తితో దాన్ని ప్రారంభించి ఆఖరి దాకా ముగించేంత వరకు సంపూర్ణంగా చేయాలనే ఆలోచన అందరికీ కలిగేటట్లు చూడండి ప్రభా. ఆలోచించే గొప్ప మనసును మాకును ఇవ్వండి ప్రభా అందరికీ. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.